హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన రెసిపీ స్ట్రీట్ స్టైల్ పావు బాజీ. ఈ పావు బాజీని ఇంట్లోనే మనం హెల్తీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక 3 పొటాటోస్ని తీసుకొని వాటిని కుక్కర్లో వేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాం. ఈలోపు పొయ్యి మీద బాండి పెట్టేసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి, అలానే 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాక అందులోనే 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేగిన తర్వాత అందులో 3 ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకున్నానండి. ఉల్లిపాయలు పెద్ద సైజు అయితే 3 వేసుకోండి, చిన్న సైజు అయితే 4 to 5 వరకు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 స్పూన్ వరకు యాడ్ చేశానండి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమంలో టొమాటోస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. 4 టొమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా మగ్గాలండి. బాగా మగ్గాలంటే ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి కదా. ఇందులో నేను రుచికి సరిపడా ఉప్పు, నాకు 1.5 టేబుల్ స్పూన్ వరకు పట్టిందండి. నేను కళ్ళుప్పుని యాడ్ చేసుకున్నాను. మీ రుచికి సరిపడా మీరు యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి పావు బాజీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యాప్సికమ్ అండి. నేను ఒక క్యాప్సికమ్ని తీసుకున్నాను. ఇది మీడియం సైజ్ క్యాప్సికమ్. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలంటే నేను ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో బాగా మగ్గనిద్దాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చూడండి, బాగా కుక్ అవుతుంది. ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో నేను ఫ్రెష్ గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేస్తున్నానండి. గ్రీన్ పీస్ నేను ఫ్రెష్వి తీసుకున్నాను. అలా కాకుండా మనకి మార్కెట్లో కలర్ వేసినవి గ్రీన్ పీస్ కూడా దొరుకుతున్నాయి. సూపర్ మార్ట్స్లో మనకి ఫ్రోజన్ గ్రీన్ పీస్ కూడా దొరుకుతాయండి. ఎప్పుడు కూడా ఫ్రెష్ గ్రీన్ పీస్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇందులోనే మనం ముందుగా బాయిల్ చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, వాటిని పీల్ ఆఫ్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. లేకపోతే చేత్తో చిదిమేసి కూడా వేయొచ్చండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అవ్వాలి అంటే కొంచెం వాటర్ పడతాయన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గనిద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, వాటర్లో వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అవుతున్నాయి. ఇందులో మనకు రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను. అలానే 1/2 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. చివరిగా మనం పావు బాజీ మసాలా ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి. నేను 1 టేబుల్ స్పూన్ పావు బాజీ మసాలాని యాడ్ చేసేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మ్యాషర్ని తీసుకొని ఈ వెజిటబుల్స్ అన్నిటినీ కూడా చక్కగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా మ్యాష్ చేసుకుంటే మన పావు బాజీలో బాజీ రెడీ అయిపోయినట్టేనండి. చివరిగా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చివరిగా నేను ఒక 1/2 స్పూన్ వరకు బటర్ని యాడ్ చేస్తున్నాను. బటర్ని కానీ నెయ్యిని కానీ ఏదైనా కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం పావు ప్రిపేర్ చేసుకుందాం. మనకి పావ్స్ రెడీమేడ్గా సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. వాటిని తెచ్చేసుకొని ప్యాన్ మీద 1 స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో కొంచెం పావు బాజీ మసాలాని స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత మన పావ్స్ని 2గా కట్ చేసుకొని ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఒకవైపు రోస్ట్ అయిన తర్వాత ఇంకొక వైపు కూడా ఎక్కువసేపు రోస్ట్ చేయాల్సిన పని లేదండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మన పావు బాజీ రెడీ అయిపోయినట్టే. వీటిని నేను ఆనియన్స్ అలానే నిమ్మకాయతోటి గార్నిష్ చేస్తున్నాను. రోడ్ సైడ్ కాకుండా పావు బాజీని ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.